హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. ఇండియన్ హిస్టరీలో మనం క్లాసులు డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ప్రాచీన భారత చరిత్రలో మనం ఆల్రెడీ బుద్ధిజం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో బౌద్ధ మతంలో భాగంగా, బుద్ధిజంలో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. అంటే బౌద్ధ సంగీతులు అంటాం కదా. అసలు ఏంటి ఈ బౌద్ధ సంగీతులు అంటే ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏమున్నాయో చూద్దాం. బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏమంటారు? బౌద్ధ సంగీతులు. ఒక్కోసారి బౌద్ధ మండలిని కూడా పిలుస్తారు. సో బౌద్ధ మండలిని కూడా పిలుస్తారు అనమాట. బౌద్ధ మండలి అన్న, బౌద్ధ సంగీతి అన్న, బౌద్ధ సమావేశాలు అన్న కూడా ఒకటే అనమాట. అంటే ఇవి సమావేశాలు, సభల్లో పెట్టుకుంటారు కదా, ఆ విధంగా అనమాట. కొంతమంది అటెండ్ అయ్యి దానికి ఒక అధ్యక్షుడు, దాన్ని నిర్వహించే రాజు, ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఈ బుద్ధిస్టు అంటే బౌద్ధ సంగీతులు మొత్తం వచ్చేసి 4 జరిగాయి అనమాట. మొత్తం మనకి చరిత్రలో 4 బౌద్ధ సంగీతులు అయితే జరిగాయి. ఎన్ని జరిగాయి? 4 అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు బౌద్ధ సంగీతి అంటే ఏంటి, వాటిలో ఏ విధంగా జరిగాయి, ఎటువంటి విషయాలు ఉన్నాయనేది మనమైతే చూద్దాము. అయితే మొట్టమొదటి బౌద్ధ సంగీతం అనమాట, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట, అంటే మొదటి బౌద్ధ సంగీతి, మొదటి బౌద్ధ సంగీతి. సో మొట్టమొదటి బౌద్ధ సంగీతి గురించి ఇప్పుడు మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో మొట్టమొదటి బౌద్ధ సంగీతం అనేది 483 BC, 483 BCలో జరిగిందనమాట. ఎందుకు ఈ ఇయర్ గుర్తుందా మీకు? 483 BCలో ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టం ఏంటి, ఇంపార్టెంట్ ఈవెంట్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మనం. గుర్తుందా మీకు అందరికీ? అర్థమైందా? సో 483 BCలో గౌతమ బుద్ధుడు చనిపోతాడు, గౌతమ బుద్ధుడు మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఇమీడియట్గా, సో ఆయన మరణించినటువంటి ఇమ్మీడియట్గా ఈ బౌద్ధ సంగీతం అనేది కండక్ట్ చేశారు. అర్థమైందా? కాబట్టి గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారంటే ఇది వచ్చేసి మనకి రాజగృహ అనే ప్రాంతంలో కండక్ట్ చేశారు. వేదిక, వేదిక వచ్చేసి రాజగృహ, రాజగృహ. సో రాజగృహ అనే ప్రాంతంలో కండక్ట్ చేశారు ఈ బౌద్ధ సంగీతిని. బౌద్ధ సంగీతిని ఎక్కడ కండక్ట్ చేశారంటే రాజగృహ. రాజగృహ వచ్చేసి ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ మగధ కింగ్డమ్ అనమాట. మగధ సామ్రాజ్య రాజధానిది, మగధ సామ్రాజ్యం. సో మగధ సామ్రాజ్య, సో మగధ సామ్రాజ్య రాజధాని వచ్చేసి ఏదంటే ఈ యొక్క రాజగృహ. సో రాజగృహ అనమాట. సరే, 483 BCలో రాజగృహలో కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు? అటువంటి బౌద్ధ సంగీతి కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా రాజు చక్రవర్తితో కండక్ట్ చేస్తాడు. ఎవరు కండక్ట్ చేశారంటే అజాత శత్రువు, అజాత శత్రువు. సో అజాత శత్రువు. సో అజాత శత్రువు ఎవరు? అజాత శత్రువు మగధ చక్రవర్తి, మగధ రాజు అనమాట అప్పట్లో. అజాత శత్రువు, అజాత శత్రువు వచ్చేసి బింబిసారుడు యొక్క కుమారుడు. బింబిసార యొక్క కుమారుడు అయినటువంటి అజాత శత్రువు. మగధ సామ్రాజ్య స్థాపకుడు అంటారు బింబిసార అని. వీళ్ళు హర్యాంక వంశానికి చెందిన వాళ్ళు. సో దే బిలాంగ్ టు ది హర్యాంక డైనస్టీ. అర్థమైందా? కాబట్టి బింబిసార కొడుకు అయినటువంటి అజాత శత్రు ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ వేదికనైతే కండక్ట్ చేస్తారనమాట. సో అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం ఇంకా ఏమున్నాయి. సో ప్రధానంగా దీనికి సంబంధించి అంశాలు చూసుకుంటే మొట్టమొదటి బౌద్ధ సంగీతికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు? ఈయన వచ్చేసి రాజు అనమాట, కింగ్. కండక్ట్ చేసినటువంటి కింగ్ అనమాట. సో కింగ్ వచ్చేసి అజాత శత్రువు, అజాత శత్రువు. ఇప్పుడు దీనికి అధ్యక్షత ఎవరు వహించారు? ఈ 483 BCలో జరిగినటువంటి దీనికి ఎవరంటే మహాకశ్యప. సో మహాకశ్యప అనే ఆయన దీనికి అధ్యక్షత వహించాడు ఈ యొక్క బౌద్ధ కౌన్సిల్కి, మహాకశ్యపుడు. కాబట్టి ఈయన ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట, అధ్యక్షుడు. ఈ బౌద్ధ సంగీతికి మొట్టమొదటి ప్రెసిడెంట్. సో మొట్టమొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ వచ్చేసి మహాకశ్యప అనమాట. కాబట్టి మహాకశ్యప వచ్చేసి అధ్యక్షుడు, వేదిక వచ్చేసి రాజగృహ. జరిగింది 483 BCలో. ఈ రాజు వచ్చేసి అజాత శత్రు. వీళ్ళు కండక్ట్ చేశారు. కీ పాయింట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారు. ఈ అజాత శత్రు ఎవరంటే మగధ సామ్రాజ్య చక్రవర్తి అప్పట్లో, బింబిసారుని కుమారుడు. ఏ వంశానికి చెందినవాడంటే హర్యాంక వంశానికి చెందినవాడు. హర్యాంక వంశానికి చెందినవాడు.
అజాతశత్రు చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన సింహాసనం కోసం సొంత తండ్రినే చంపాడు, బింబిసారాన్ని చంపాడు అనమాట. అర్థమైందా? కాబట్టి వీళ్ళంతా ఎప్పుడున్నారంటే బుద్ధుడికి సమకాలీకులు. దేవర్ కంటెంపరీ పర్సన్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే వీళ్ళు ఒకే టైంలో ఉన్నారు. గౌతమ్ బుద్ధుడు, బింబిసారుడు, అజాతశత్రువు, తర్వాత వర్తమాన మహావీరుడు, వీళ్ళంతా ఒకే కాలంలో ఉన్నారనమాట. సమకాలీకులు వాళ్ళంతా కూడా. ఎగ్జామినేషన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా జరిగిందనమాట మొట్టమొదటి బౌద్ధ సంగీతి. సరే, బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు కండక్ట్ చేశారు? వై? అసలు ఇక్కడ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసినటువంటి అవసరం ఏంటి? ఎందుకు? ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయాడు. అంత గొప్ప వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన యొక్క సిద్ధాంతాలని, ఉపన్యాసాలని తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి కదా. అందుకోసమే ఈ బౌద్ధ సంగీత్ అనేది కండక్టెడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన వెంటనే కండక్ట్ చేశారు దీన్ని. ఓకేనా? ఇక్కడ ఏం చేశారంటే గౌతమ్ బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు, సిద్ధాంతాలు, సో బుద్ధుడి యొక్క ప్రిన్సిపుల్స్, సిద్ధాంతాలు, ఉపన్యాసాలు అంటాం కదా, ఆయన యొక్క సిద్ధాంతాలు వీటన్నిటిని వ్యాప్తి చేయాలి. సో వ్యాప్తి చేయడం కోసమే ఈ యొక్క కౌన్సిల్ని కండక్ట్ చేశారనమాట. గౌతమ్ బుద్ధుడే కదా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన ఉపన్యాసాలు స్ప్రెడ్ చేశాడు. అదే ఒక పెద్ద మహాసభ పెట్టుకొని చెప్పారనుకోండి, ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది కదా, రీచ్ అవుతాయి అందరికి కూడా. సో కాబట్టి ఈ విధంగా ఈ సంఘాన్ని అయితే తీసుకొచ్చారనమాట అప్పట్లో గౌతమ్ బుద్ధుడు. ఈ ప్రిన్సిపల్స్ ఈ టైంలోనే ఏం చేశారంటే కొంతమంది కొన్ని రచించారు. మనకి పీఠకలు అంటారు, పీఠకాస్. పీఠకలు ఇవి బౌద్ధ మతంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. హిందూ మతంలో ఖురాన్ ఎలానో, హిందూ మతంలో భగవద్గీత ఎలానో, ఇస్లాంలో ఖురాన్ ఎలానో, క్రిస్టియానిటీకి బైబిల్ ఎలానో, పార్సీలకి జెండా వేస్తే ఎలానో, బౌద్ధ మతానికి పీఠకాలు చాలా ఇంపార్టెంటు. అలానే జైన మతంలో అంగాలని చెప్పేసి ఉంటాయి. ఇలా అనమాట. కాబట్టి ఈ యొక్క పీఠకాల్లో 2 పీఠకాలని ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో రచించారు. సో మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో రచించడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరెవరు ఏ పీఠకాలు రచించారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి వినయ పీఠక. మొట్టమొదటిది వినయ పీఠక. సో వినయ పీఠక. సో వినయ పీఠక రచించిందంటే ఉపాలి. మనం చెప్పుకున్నాం కదా గౌతమ బుద్ధుడి ప్రధాన అనుచరుడు ఉపాలి. నెక్స్ట్ ఇంకో పీఠక సుత్తా పీఠక. సుత్తా పీఠక. సుత్తా పీఠకను ఎవరు రచించారంటే ఆనంద. ఈయన కూడా గౌతమ బుద్ధుడి యొక్క మొట్టమొదటి శిష్యుడు, అలానే ప్రధాన అనుచరుడు కూడా ఆనందుడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వినయ పీఠకాన్ని ఎవరు రచించారంటే ఉపాలి, సుత్తా పీఠకను ఎవరు రచించారంటే ఆనందుడు. ఏమున్నాయి పీఠకాలు అంటే గౌతమ బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంకా మనకి వినయ పీఠకాలు చూసుకుంటే నియమ నిబంధనలు, గౌతమ బుద్ధ నియమ నిబంధనలు, బౌద్ధ మతానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ కూడా ఈ యొక్క వినయ పీఠకాలో ఉన్నాయి. సుత్తా పీఠకాలో కూడా గౌతమ బుద్ధుడు ఆయన మొట్టమొదటి ఉపన్యాసాలు ఏవైతే చెప్పాడో, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట, ఈ పీఠకాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ పీఠకాలు అనేవి బౌద్ధ మతంలో చాలా ప్రధానమైనవి అనమాట. సో బౌద్ధ మతంలో చాలా చాలా ప్రధానమైనవి. సో క్లియర్ అయ్యేంతవరకు. కాబట్టి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా సుత్తా పీఠకాన్ని అలానే వినయ పీఠకాన్ని రాశారు. ఇప్పుడు వినయ పీఠకాలు ఎవరు రాశారు? ఉపాలి రాశారు. అందులో ఏమున్నాయి? నియమ నిబంధనలు ఉన్నాయి. మరి సుత్తా పీఠకాలు ఏమున్నాయి? సుత్తా పీఠకాలో ఇక్కడ బుద్ధుడు ఏం చెప్పాడో ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి బుద్ధుని ఉపన్యాసాలు ఎగ్జాక్ట్గా గౌతమ్ బుద్ధుడు ఏమైతే చెప్పాడో, ద వర్డ్స్ ఆఫ్ బుద్ధ, గౌతమ్ బుద్ధ ఒరిజినల్ టీచింగ్స్ అనమాట. దేవర్ ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ మెన్షన్డ్ ఇన్ ది సుత్తా పీఠక. అర్థమైందా? సుత్తా పీఠకాలో ఉన్నటువంటి మాటలు గౌతమ్ బుద్ధుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా సుత్తా పీఠలో ఉన్నాయన్నమాట. సుత్తా పీఠకాలో మెన్షన్ చేశారు. కాబట్టి ఇలా మొట్టమొదటి బౌద్ధ కౌన్సిల్ని మహాకశ్యపునికి అధ్యక్షతలో జరిగింది. సో అందులో ఇవి కంపోజ్ చేశారు. కాబట్టి ద అవుట్కమ్ ఆఫ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ కంపోజ్డ్ ది వినయ పీఠక బై ఉపాలి, సుత్తా పీఠక బై ఆనంద. వినయ పీఠక క్లియర్లీ డిస్క్రైబ్డ్ అబౌట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బుద్ధిజం, అండ్
సుత్తాపేటిక వాజ్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ అబౌట్ ది ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అర్థమైందా? సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా సుత్తాపేటిక, వినయపేటక అనేవి మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే అవుట్కమ్ అంటారు. సో కాబట్టి మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో ఉన్నటువంటి అవుట్కమ్ వచ్చేసి ఈ యొక్క పీఠకాన్ని కంపోజ్ చేయడము. సో ఇప్పటికి ఉన్నటువంటి పీఠకాలు అవే అనమాట. గౌతమ బుద్ధుడు మనం చెప్పుకుంటాం అష్టాంగ మార్గాలు, 4 నోబుల్ ట్రూత్స్ అని చెప్పుకున్నాం కదా, చతుర్వాణి సూత్రాలని, సత్యాలు అని. అవన్నీ ఎవరు చెప్పారు? మాధ్యమిక మార్గము, ఇవన్నీ గౌతమ బుద్ధుడే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటలు, టీచింగ్స్, ఉపన్యాసాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఇది ఓవరాల్గా మొట్టమొదటి బౌద్ధ సంగీతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అర్థమైందా క్లియర్గా? కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మొట్టమొదటి బౌద్ధ సంగీతికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఎప్పుడు జరిగిందంటే 483 BCలో జరిగింది. గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత వెంటనే కండక్ట్ చేశారు ఆయనకు గుర్తుగా. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు మనం రెండవ బౌద్ధ సంగీతికి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది రెండవ బౌద్ధ సంగీతి, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. మొట్టమొదటి బౌద్ధ సంగీతి గురించి మనం చెప్పుకున్నాం కదా, సో అలానే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే రెండవ బౌద్ధ సంగీతి. సో రెండవ బౌద్ధ సంగీతి. సో ఇది ఎప్పుడు జరిగింది? రెండవ బౌద్ధ సంగీతి 383 BCలో అంటే 100 years తర్వాత జరిగింది అనమాట. సో 383 BCలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే వైశాలి ప్రాంతంలో జరిగింది అనమాట. వైశాలిలో ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతం అనేది జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఎవరో ఒకరు కండక్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా ఒక రాజు అయితే కండక్ట్ చేస్తాడు, దానికి ఒక అధ్యక్షుడు కూడా ఉంటారు కదా బౌద్ధ సంగీతికి. సో ఇక్కడ ఈ వైశాలిలో జరిగినటువంటి బౌద్ధ సంగీతం ఎవరు కండక్ట్ చేస్తారంటే కాలాశోకుడు. ఎవరి కాలాశోకుడు అంటే వీళ్ళు శిశునాగా వంశానికి చెందిన వాళ్ళు. శిశునాగా వంశానికి చెందినటువంటి రాజు అనమాట. శిశునాగా వంశానికి చెందిన రాజు. అలానే మగధ చక్రవర్తి కూడా అప్పట్లో మగధ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అంటే మొట్టమొదటిసారిగా బృహద్రథ వంశం ఉంటుంది. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం బృహద్రథ వంశం. అయితే వాళ్ళు కంటే కూడా హర్యాంక వంశం చాలా ఫేమస్ అయింది. హర్యాంక వంశం తర్వాత బింబిసార, అజాశత్రు ఉంటారు. అందులో అజాశత్రు మొట్టమొదటి బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. ఇప్పుడు రెండవ బౌద్ధ సంగీతిని ఎవరు కండక్ట్ చేశారంటే శిశునాగా వంశానికి చెందినటువంటి కాలాశోకుడు. అంటే మగధ సామ్రాజ్యాన్ని హర్యాంక వంశం తర్వాత, అజాశత్రు తర్వాత వాళ్ళు ఆ వంశం అంతరించిపోయిన తర్వాత ఎవరు పరిపాలిస్తారంటే ఈ శిశునాగా వంశం అనమాట. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే వంశం. ఈ శిశునాగా వంశంలో 2 రాజులు ఉంటారు, శిశునాగా అలానే కాలాశోకుడు. సో ఇక్కడ కాలాశోకుడు అయితే ఉంటాడనమాట ఆ టైంలో. కాబట్టి ఈయన ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మనకి ప్రాచీన బల చరిత్రలో బౌద్ధ మతానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట, ప్రాముఖ్యత అనేది ప్రత్యేకత ఉంది అని చెప్పి తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఎవరంటే కాలాశోకుడు కండక్ట్ చేశారు. మరి ప్రెసిడెంట్ ఎవరు? అధ్యక్షుడు. ఈయన వచ్చేసి కింగ్ అనమాట, రాజు కాబట్టి కింగ్ కాబట్టి కండక్ట్ చేశాడు. అధ్యక్షుడు. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? ప్రెసిడెంట్ అయితే ఉంటాడు కదా, ప్రెసిడెంట్ వచ్చి సబ్బకామి. సబ్బకామి అని ఆయన కండక్ట్ చేశాడు. సబ్బకామి అని ఆయన అధ్యక్షుడు. కండక్టెడ్ బై కాలాశోక. కాలాశోక వాజ్ బిలాంగ్ టు ది శిశునాగా డైనస్టీ. హీ వాజ్ ఏ మగధ కింగ్ నౌ. దెన్ మగధ కింగ్ అంటే అప్పట్లో ఆయన మగధ కింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతి కండక్ట్ చేసే టైంకి ఆయన మగధ రాజు అనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? అసలు ఎందుకు పెట్టారు? వై రెండవ బౌద్ధ సంగీతం ఎందుకు పెట్టారు? మొట్టమొదటి బౌద్ధ సంగీతం అంటే బుద్ధుడు చనిపోయాడు, ఇమీడియట్గా వెంటనే పెట్టారు. కానీ రెండవ బౌద్ధ సంగీతి కండక్ట్ చేసిన అవసరం ఏంటంటే ఇక్కడ బౌద్ధ సన్యాసుల మధ్య ఒక వివాదం ఏర్పడింది అనమాట. ఒక పెద్ద వివాదం అనేది ఏర్పడింది. సో దానివల్లే ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి, పంచాయతీ జరపాలి కదా, పంచాయతీ జరగాలి. ఖచ్చితంగా వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ లేదు బౌద్ధ మతంలో ఈ విధంగా. కాబట్టి ఈ మోంక్స్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇది జరిగిందనమాట. ఆ మోంక్స్ ఎవరంటే అవంతి మోంక్స్ అనమాట. ఫస్ట్ అవంతి మోంక్స్, అవంతి ప్రాంతం.
అంటే ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటి అవంతి మోంగ్స్ అనమాట. అంటే వీళ్ళు అవంతి సన్యాసులు. అవంతి సన్యాసులు వర్సెస్ ఇంకొకరు ఎవరంటే వజ్జీ మోంగ్స్ అనమాట. వజ్జీ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వజ్జీ మోంగ్స్. వీళ్ళు ఇవి మహాజనపదాలు అనమాట ఇవన్నీ కూడా, వజ్జీ ప్రాంతం. సో వజ్జీ సన్యాసులు. సో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. విభేదాలు వీళ్ళిద్దరి మధ్య, అవంతి సన్యాసులకి వజ్జీ సన్యాసులకి మధ్య విభేదాలు అనేవి మొదలయ్యాయి అనమాట. ఎందుకు మొదలయ్యారంటే ఇందులో అవంతి మోంగ్స్ మొట్టమొదటిగా ఉన్నది ఎవరు? అవంతి సన్యాసులు అనమాట. వీళ్ళు మార్పును వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు ఒక చేంజ్ తీసుకురావాలనుకున్నారు. బౌద్ధ మతంలో కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాలి, అంటే మార్పులు అనేవి తీసుకురావాలన్నారు. మార్పులు. వీళ్ళు అవంతి మోంగ్స్ ఏమో మార్పు వద్దు అన్నారు, వీళ్ళేమో మార్పును తీసుకురావాలి అన్నారు. కాబట్టి మార్పును కోరుకున్న వాళ్ళు ఎవరు? వజ్జీ సన్యాసులు. వజ్జీ సన్యాసులు వచ్చేసి మాకు మార్పు కావాలని కోరుకున్నారు. వీళ్ళు అవంతి సన్యాసులు మాత్రం మాకు మార్పు వద్దని చెప్పేసి కోరుకున్నారు. సో అర్థమైందా? ఇక్కడ ఎవరెవరు నాయకత్వం వహించారు? అవంతి సన్యాసులకు వచ్చేసి మహాకాత్యాయన. మహాకాత్యాయన మహాకాత్యాయన ఆయన అవంతి సన్యాసులు లీడ్ చేశాడు. ఇక్కడ ఎవరంటే మహాకశ్యప. సో మహాకశ్యప అని ఆయన, ఈ యొక్క వజ్జీ సన్యాసులకి నాయకత్వం వహించాడు. కాబట్టి ఇలా ఇద్దరి మధ్య ఒక వివాదం అనేది మొదలైందనమాట. సో వివాదం అనేది మొదలైంది. అలానే ఇక్కడ వీళ్ళు విడిపోయారు, రెండు భాగాలుగా విడిపోయారు. సో రెండు భాగాలుగా అయితే వీళ్ళు విడిపోయారు అనమాట. కాబట్టి అవంతి సన్యాసులు ఏమైనారంటే స్థవిరవాదులు అయ్యారు. స్థవిరవాదాస్ అంటే వీళ్ళు ఒక సెక్ట్గా మారిపోయారు, స్థవిరవాదులుగా మారిపోయారు. వీళ్ళ ప్రధాన కేంద్రం వచ్చేసి కౌశాంబి. వచ్చేసి వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రం కౌశాంబి. చూడండి, కౌశాంబి ఇది ప్రధాన కేంద్రం వీళ్ళది. అలానే వీళ్ళు వజ్జీ మోంగ్స్ వచ్చేసి వీళ్ళు ఎలా మారిపోయారు? మహాసంఘీకులుగా మారిపోయారు. మహాసంఘికాస్. వీళ్ళు మహాసాంఘికులుగా మారిపోయారు. సో మహాసాంఘికులుగా మారిపోయారు అనమాట. వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఎక్కడ? ఇది వచ్చేసి కౌశాంబి అనమాట. వీళ్ళది వచ్చేసి వైశాలి, బీహార్ దగ్గర ఉన్నటువంటి వైశాలి. అంటే ఎక్కడైతే జరిగిందో ఈ ప్రాంతం ఇక్కడే అనమాట, వైశాలి. సో అర్థమైంది కదా? కాబట్టి స్థవిరవాదులుగా విడిపోయారు వీళ్ళు. వీళ్ళు వచ్చేసి మహాసంఘికులుగా విడిపోయారు. అర్థమైందా? వజ్జీ మోంగ్స్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు అవంతి మోంగ్స్ వచ్చేసి మాకు ఎటువంటి మార్పులు అవసరం లేదు, బౌద్ధ మతంలో ఎటువంటి మార్పులు అవసరం లేదు, మేము ఇలానే ఉంటాము, స్థవిరవాదంగా ఉండిపోతామని చెప్పేసి చెప్పారనమాట. వజ్జీ సన్యాసులు మాత్రం లేదు, మార్పు అయితే రావాలి, బౌద్ధ మతంలో మార్పుల్ని చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి వజ్జీ సన్యాసులు చెప్పారు. కాబట్టి ఇలా రెండు రకాలుగా సన్యాసుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విభేదాలని ఎలా అయినా సరే అణచివేయాలి, వాళ్ళ మధ్య ఎటువంటి ఉండకూడదని చెప్పారు. ఇలా విడిపోయారు అనమాట వాళ్ళు. కాబట్టి మహాయన హినాయన బుద్ధిజం కంటే ముందే మనకి 4వ బౌద్ధ సంగీతంలో విడిపోయింది బౌద్ధ మతం, హినాయన శాఖ మహాయన శాఖగా. దానికంటే ముందే ఇక్కడ విడిపోయారనమాట వీళ్ళు. అర్థమైందా? ఏ విధంగా? స్థవిరవాదులుగా మహాసంఘికులుగా వీళ్ళైతే విడిపోవడం జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి హీనాయన మహాయన కంటే ముందు ఇవి ఉన్నాయి. ఇంకోటి మహాసంఘికులు. ఈ మహాసంఘికులు ఆంధ్రాలోని అమరావతిలో కూడా ఉంటారు ఎక్కువ మంది. సో అమరావతి ప్రాంతంలో కూడా మహాసంఘిక శాఖ అనేది ఉందన్నమాట. మనకి శాతవాహనుల టైంలో కూడా ఈ అమరావతి ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు ఉండేవాళ్ళు. అర్థమైందా? అప్పుడు ఈ మహాసంఘికులు ఉన్నారు. అప్పటి నుంచి కూడా మహాసంఘికులు అనేవాళ్ళు అమరావతి ప్రధాన కేంద్రం అనమాట, ధరణికోట ఆ ప్రాంతాలు. ఇలా జరిగిందనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టి వాళ్ళని ఎలా కూడా శాంతింపజేశారు. అయినప్పటికి కూడా విడిపోయారు వాళ్ళు, రెండు భాగాలుగా విడిపోయారు. అందులో ఒకటి స్థవిరవాదము, ఇంకోటి వచ్చేసి ఈ యొక్క వైశాలి అనమాట. ఈ కౌశాంబి చూడండి, కౌశాంబి ప్రాంతం చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతం? కౌశాంబి. ఈ కౌశాంబి ప్రాంతం అనేది దీనికి ఒక యూనిక్ స్టైల్ ఉందన్నమాట. ఏంటంటే ఇది కేవలం బౌద్ధ మతమే కాదు, జైన మతానికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం కూడా. సో బోత్ జైనిజము అలానే బుద్ధిజము, బౌద్ధ మతానికి జైన మతానికి రెండింటికి ప్రధానమైన కేంద్రం వచ్చేసేదంటే ఇదనమాట. ఎగ్జామినేషన్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది రెండు ప్రాంతాలకి. మరి హిందూయిజం లేదా అంటే హిందూయిజానికి సంబంధించి కూడా
హిందూ మతానికి సంబంధించి కూడా ప్రధాన కేంద్రం. సో ఇలా ఈ కౌశాంబి ప్రాంతం అనేది, ఓకేనా. కాబట్టి చూసుకోండి, ఇవి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు ఎక్కువగా. కౌశాంబి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. జైన మతానికి, బౌద్ధ మతానికి, హిందూ మతానికి కూడా ఒక కేంద్రం, ప్రధాన కేంద్రం. అప్పట్లో ఈ వజ్జీ ఈ యొక్క స్థవిరవాదులకి ప్రధాన కేంద్రమే కౌశాంబి. సో క్లియర్ అయ్యేంతవరకు. కాబట్టి ఇలా కాలాశోకుడు కండక్ట్ చేసిన రెండవ బౌద్ధ సంగీతికి నాయకత్వం వహించింది ఎవరంటే సబ్బకామి. ఎక్కడ జరిగిందంటే వైశాలిలో 383 BCలో జరిగింది. ఇది ఇందుకోసమే ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతి జరిగిందనమాట. ఇప్పుడు మనం మూడవ బౌద్ధ సంగీతి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందో చూద్దాం. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందో చూద్దాము. ఈ మూడవ బౌద్ధ సంగీతి మనకి 250 BCలో అనమాట. 250 BCలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్ర. సో పాటలీపుత్ర అంటే ప్రెజెంట్ డే పాట్నా అనమాట. బీహార్లో ఉంది కదా పాట్నా, బీహార్ రాజధాని. ఈ పాటలీపుత్ర అనే ఇప్పటి పాట్నా అనమాట. సో పాటలీపుత్రలో 250 BCలో, సో 250 BCలో జరిగిందనమాట. సో ఎవరు కండక్ట్ చేశారు? దీన్ని కండక్ట్ చేసిన రాజు ఎవరంటే అశోకుడు. అశోక ది గ్రేట్. అశోకుడు ఎవరు? మౌర్య చక్రవర్తి. మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు అనమాట. మన భారతదేశ చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే అశోక చక్రవర్తి. మొత్తం ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఎంపరర్ వాజ్ అశోక ది గ్రేట్. అర్థమైందా? సో ఇట్లా అనమాట. కాబట్టి అశోకుడు ఈ మూడవ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. ఎక్కడ కండక్ట్ చేశారంటే ఈ యొక్క పాటలీపుత్రలో కండక్ట్ చేశాడు. సరే, దీనికి ప్రెసిడెంట్ ఎవరు? అధ్యక్షుడు. రాజు అయితే అశోక చక్రవర్తి ఉన్నాడు, ఆయన కండక్ట్ చేశాడు. కాబట్టి కింగ్ అనమాట. కింగ్ వచ్చేసి అశోక చక్రవర్తి. మరి అధ్యక్షుడు ఎవరు? ప్రెసిడెంట్ మొగలిపుత్త తిస్సా. సో మొగలిపుత్త తిస్సా అని ఆయన దీనికి అధ్యక్షత వహించాడు. సో మొగలిపుత్త తిస్సా అని ఆయన 252 BCలో పాటలీపుత్రలో జరిగింది మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్. దాన్ని ఈయన నాయకత్వం వహించాడు అనమాట. సో అర్థమైందా? అయితే ఇక్కడ ఈ మొగలిపుత్త తిస్సా అని ఆయన స్థవిరవాదులకి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్థవిరవాదులనే నిజమైన బౌద్ధ సన్యాసులు అని చెప్పేసి పేర్కొన్నాడు. అవునా కాదు? ఎందుకంటే వీళ్ళు మార్పును కోరుకోలేదు. బుద్ధుడు ఏం చెప్పాడు అవే పాటించారు. అందుకే మొగలిపుత్త తిస్సా కూడా, సో మొగలిపుత్త తిస్సా డిస్క్రైబ్డ్ స్థవిరవాదాస్ ఆర్ ది రియల్ బుద్ధిస్ట్ మోంక్స్ అని చెప్పి చెప్పాడు అనమాట. నిజమైన బౌద్ధ సన్యాసులు ఎవరంటే వీళ్ళే అని. అయితే ఎందుకు పెట్టారు? సరే, మొట్టమొదటి బౌద్ధ కౌన్సిల్ అంటే బుద్ధుడు చనిపోయాడు కాబట్టి ఆయనకు ఉపన్యాసాల కోసం పెట్టారు, వ్యాప్తి కోసం. రెండవ బౌద్ధ సంగీతి ఈ బుద్ధిస్ట్ మోంక్స్ మధ్య వచ్చిన వివాదాల కోసం పెట్టారు. మరి మూడవ బౌద్ధ సంగీతి ఎందుకు పెట్టారంటే సంఘ ఏర్పడింది కదా. ఈ యొక్క సంఘ ఉంది, బౌద్ధ మతంలో మనకి సంఘ ఉంది. సంఘ అంటే సంఘం. ఈ సంఘంలో విపరీతమైన అవినీతి పెరిగిపోయిందనమాట. అవినీతి, కరప్షన్ పెరిగిపోయింది. అంటే అవినీతి ఎలా పెరిగిందో చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది ఇక్కడ ఈ విషయం. అంటే ఇప్పుడు రాజులు, పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, ధనవంతులు అందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆదరిస్తున్నారు, అందులో స్వీకరించారు, ఆదరిస్తున్నారు. బౌద్ధ మతానికి విరాళాలు విపరీతంగా వస్తున్నాయి. డొనేషన్స్. సో అప్పట్లో బౌద్ధ మతానికి డొనేషన్స్ అనేవి, విరాళాలు చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే రాజులు, ఐశ్వర్యవంతులు అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఈ విరాళాలు వచ్చేసరికి చాలామంది ఆ డబ్బు కోసం, ఆ ధనం కోసం కొంతమంది ఫేక్ సన్యాసులు ఏర్పడ్డారనమాట. అంటే ఫేక్ మోంక్స్, దొంగ సన్యాసులు, అంటే బౌద్ధ సన్యాసులుగా వేషధారణ వేసుకొని అట్లే ఉండి విరాళాలు దండుకుంటున్నారనమాట. ఇలా ఈ యొక్క బౌద్ధ సంఘం అనేది అవినీతి పెరిగిపోయింది, చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోయింది. మొగలిపుత్త తిస్సా వీళ్ళందరూ అశోకుడికి చెప్పారు దాని గురించి. ఇలా మొత్తం బౌద్ధ సంగీతంలో పెరిగిపోయింది అవినీతి అనేది, దీన్ని అరికట్టాలని. సో అప్పుడు అశోకుడు రంగంలోకి దిగి ఆయన, ఎందుకంటే ఆల్రెడీ కళింగ యుద్ధం చేస్తున్నాడు, 261లో కళింగ యుద్ధం చేసి రక్తపాతం సృష్టించాడు అశోకుడు. సో మనం మౌర్యన్ కింగ్డంలో చెప్పుకుంటాం అండి, మౌర్యన్ ఎంపైర్లో. కాబట్టి ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఆయన
నిజంగా ఆచరిస్తున్నాడు మొత్తం అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ అవినీతిని ఎలా అయినా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఈ కరప్షన్ని ఎదుర్కోవడం కోసమే ఈ యొక్క బౌద్ధ సంగీత్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఈ యొక్క బౌద్ధ సంగీతంలో కరప్షన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అవినీతిని ఏ విధంగా ఎదుర్కోవాలి, దొంగ సన్యాసులు బౌద్ధ సన్యాసులు ఎక్కడున్నారో వాళ్ళందరూ అరికట్టారనమాట, రూపుమాపారు మొత్తం. ఓకేనా, అది కూడా జరిగింది. ఇంకొకటి పీఠకాలు. సో మనం ఈ యొక్క పీఠకాలు అని చెప్పుకున్నాం కదా, పీఠకాలు. సో పీఠకాల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. అందులో ఒకటి వినయ పీఠక, సుత్తా పీఠక గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ పీఠక. సో మూడవ పీఠక అనమాట. ఇదేంటంటే మనకి అభిధమ్మ పీఠక. గుర్తుపెట్టుకోండి, అభిధమ్మ పీఠక. దమ్మ అంటే ధర్మం అని అర్థం. అభిధమ్మ పీఠక. ఈ అభిధమ్మ పీఠకను కూడా ఇక్కడ కంపోజ్ చేశారు. అభిధమ్మ పీఠకల్ని సంకలనం చేశారు. ఎవరంటే మొగలిపుత్త తిస్సా. మొగలిపుత్త తిస్సా అని అయినా ఈ అభిధమ్మ పీఠకాన్ని కూడా కంపోజ్ చేశారు. ఈ అభిధమ్మ పీఠకాలో చివరి భాగం వచ్చేసి కథావత్తు అని ఉంటుంది. కథావత్తు అని ఉంటుంది, చాలా మందికి తెలుసుండదు కథావత్తు. కాబట్టి కథావత్తు అనేది అభిధమ్మ పీఠకాలో చివరి భాగం. సో దీన్ని కంపోజ్ చేయడంతో ఇది కంప్లీట్ అయిందనమాట. కథావత్తు నిర్మాణం చేయడంతో ఇది కంప్లీట్ అయిపోయింది అభిధమ్మ పీఠక. ఈ కథావత్తుని సంకలనం చేయడంలో ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారనమాట, మోంగ్స్, వీళ్ళంతా అమరావతి ఈ ప్రాంతం నుంచి వచ్చారు, ధరణికోట ఈ ప్రాంతం నుంచి. వాళ్ళు కూడా ఈ కథావత్తు నిర్మాణంలో పాల్గొన్నారనమాట మూడో బౌద్ధ సంగీతంలో. అర్థమైందా? ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా. కాబట్టి అభిధమ్మ పీఠకని ఎవరు కంపోజ్ చేశారంటే మొగలిపుత్త తిస్సా కంపోజ్ చేశారనమాట. సో దీంతో మూడవ బౌద్ధ సంగీతం అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మూడవ బౌద్ధ సంగీతిని ఎవరు కండక్ట్ చేశారంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు కండక్ట్ చేశాడు. అలానే తర్వాత మొగలిపుత్త తిస్సా ఇక్కడ కీలక పాత్ర వహించాడు. అర్థమైంది ఇంతవరకు? సో మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మొగలిపుత్త తిస్సాని ఉపగుప్త అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఉపగుప్త అంటే ఎవరో కాదు, ఉపగుప్తుడు. రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఉపగుప్తుడు ఎవరంటే ఈ యొక్క మొగలిపుత్త తిస్సానే ఉపగుప్తుడు అంటారు. అయితే ఇక్కడ 2 లక్ష్యాలు పెట్టుకున్నారు. ఒకటి ఏంటి? అవినీతిని అరికట్టడం, వినయ పీఠకాన్ని, అభిధమ్మ పీఠకాన్ని కంపోజ్ చేయడం. మరొక లక్ష్యం వచ్చేసి విదేశాల్లో కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడము. కాబట్టి విదేశాలకి ఇప్పటివరకు మన ఇండియాలోనే ఉంది, మనకి ఇండియాలోనే మొత్తం ఈ బౌద్ధ మతం అనేది విస్తరించింది. ఇప్పుడు విదేశాలకు కూడా పంపాలి. ఈ టైంలోనే గుర్తుపెట్టుకోండి, ఈ టైంలోనే శ్రీలంకకి బౌద్ధ మతం వచ్చిందనమాట. ఈ టైంలోనే శ్రీలంకకి ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిందనమాట, టిబెట్ ఆ ప్రాంతాలకి. కాబట్టి విదేశాలు, ఫారెన్ కంట్రీస్ అనమాట, ఫారెన్ కంట్రీస్కి ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. ఫస్ట్ టైము ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఎవరంటే అశోకుడు ఏం చేశారంటే కొందరిని రిక్రూట్ చేశాడు అశోకుడు. వాళ్ళే ధర్మ మహామాత్రుడు. సో ధర్మ మహామాత్రులు వీళ్ళు ఎవరంటే అఫీషియల్స్ అనమాట, ఆఫీసర్స్. అశోక అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్ టు స్ప్రెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సంఘ టు ఫారెన్ కంట్రీస్. అంటే ఫారెన్ కంట్రీసే కదా, మొత్తం భారతదేశంతో పాటు, భారత ఉపఖండంతో పాటు విదేశాలకు కూడా ఈ యొక్క బౌద్ధ మత ప్రిన్సిపల్స్ అనమాట. అశోక ధమ్మా పాలసీ అని అంటారు. అశోకుడు ధర్మ విధానం తీసుకొచ్చాడు, ధమ్మా విధానాన్ని. దాన్ని స్ప్రెడ్ చేయమని ఈ ధర్మ మహామాత్రుల్ని అపాయింట్ చేశాడనమాట. కాబట్టి అశోక వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఎంపరర్ టు స్ప్రెడ్ బుద్ధిజం టు ది ఫారెన్ కంట్రీస్ అనమాట. ఆయనే మొట్టమొదటి రాజు అనమాట, చక్రవర్తి కూడా. కాబట్టి అశోకుడి కాలంలోనే బౌద్ధ మతం అనేది విదేశాలకు కూడా వ్యాప్తి చెందింది. మన భారత ఉపఖండం కాకుండా విదేశాలకి వ్యాప్తి చెందింది. హీ హిమ్సెల్ఫ్ సెండ్ హిజ్ ఓన్ డాటర్ సంఘమిత్ర అండ్ హిజ్ ఓన్ సన్ మహేంద్ర టు శ్రీలంక, సింహాల కంట్రీ. అప్పుడు సింహాల దేశం అని పిలిచేవాళ్ళు. అంటే అశోకుడే తన సొంత కూతురైనటువంటి సంఘమిత్రాని, తన సొంత కొడుకు అయినటువంటి మహేంద్రాని శ్రీలంక పంపాడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయమని. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అశోకుడు తన సొంత కూతురు కొడుకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. ఇదే టైంలో టిబెట్ ప్రాంతానికి కూడా వెళ్ళింది. కాబట్టి అశోకుడే అనమాట బౌద్ధ మతాన్ని విదేశాలకి వ్యాప్తి చేసింది మొట్టమొదటిసారిగా. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే ఈ యొక్క మూడవ బౌద్ధ సంగీతంలో జరిగాయి అనమాట. సో మూడవ బౌద్ధ సంగీతంలో ఇవన్నీ కూడా జరిగాయి. సో క్లియర్ అయ్యేంత వరకు
ఇది మూడవ బౌద్ధ సంగీతి. కండక్ట్ చేసిన రాజు అశోక చక్రవర్తి. అధ్యక్షుడు వచ్చేసి మొగలిపుత్త తిస్సా అనమాట. ఈ మొగలిపుత్త తిస్సానే కీలక పాత్ర పోషించాడు ఉపగుప్తుడు అశోకుడు బౌద్ధ మతంలోకి రావడానికి. అశోకుడు కళింగ యుద్ధం కంటే ముందే బౌద్ధ మతంలో ఉంటాడు, కానీ ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించడు సరిగా. ఎప్పుడైతే కళింగ యుద్ధంలో రక్తపాతం చూస్తాడో, ఒక నది మొత్తం రక్తం ఏరులై పారుతుంది కళింగ యుద్ధంలో, అంత పెద్ద యుద్ధం అది, అర్థమైందా? ఆ రక్తపాతం చూసి ఆయన అహింసా మార్గం నడుస్తాడు. అప్పటి నుంచి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలను పాటించాడు, కానీ బౌద్ధ మతాన్ని మాత్రం కళింగ యుద్ధం కంటే ముందు నుంచే స్వీకరించాడు. ఓకేనా? క్లియర్ అయ్యేంతవరకు. సో ఇది మూడవ బౌద్ధ సంగీతికి సంబంధించింది అనమాట. మూడవ బౌద్ధ సంగీతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. సో ఇక మిగిలింది నాలుగవ బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక మిగిలింది ఈ బౌద్ధ సంగీతంలో మిగిలింది వచ్చేసి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కదా, నాలుగో బౌద్ధ సంగీతి. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ నాలుగో బౌద్ధ సంగీతాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. నాలుగవ బౌద్ధ సంగీత్ అనమాట. సో నాలుగవ బౌద్ధ సంగీత్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకి 72 CEలో జరిగింది, BC కాదు, సిలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కుందల్వన అనే ప్రాంతంలో జరిగిందనమాట. కుందల్వనం అనే ప్రాంతంలో జరిగింది. ఇది ఎక్కడుందంటే కాశ్మీర్లో ఉంటుంది. ఎక్కడుందంటే కాశ్మీర్లో ఉందన్నమాట. సో ఇక్కడ జరిగింది 72 CEలో జరిగిందనమాట. సామాన్య శకం 72లో ఈ యొక్క ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిందనమాట. సో దీన్ని ఎవరు కండక్ట్ చేశారు? రాజు అయితే ఉంటాడు కదా, కింగ్, ఖచ్చితంగా ఆయనే కనిష్కుడు కండక్ట్ చేశాడు. కనిష్కుడు కాబట్టి రాజు ఎవరంటే ఇక్కడ వచ్చేసి కింగ్ వచ్చేసి కనిష్కుడు అనమాట. ఈయన ఎవరంటే కుషాణుల వంశానికి చెందినవాడు. కుషాణులు చాలా గొప్ప రాజు అనమాట. కుషాణుల వంశానికి చెందినవాడు. సో ఇది చాలా పెద్ద సామ్రాజ్యం. సెంట్రల్ ఏషియా, చైనా ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. చైనాలో కూడా వెస్ట్రన్ చైనా మొత్తం ఈయన రాజ్యంలో ఉండేది. సో అర్థమైందా? కాబట్టి అప్పట్లో కనిష్కుడు చాలా పెద్దవాడు అన్నాడు, గుప్తులకు ముందుంటాడు. సో ఈయన సామ్రాజ్యం చూడండి ఎలా ఉంటుంది. ఈయన యొక్క సామ్రాజ్యం ఎలా ఉండేదన్నమాట. మన ఇండియా పైన ఈ ప్రాంతం అంతా కూడా, చైనా ప్రాంతం వరకు, ఈ చైనా ప్రాంతం అంతా కూడా ఆయన ప్రాంతంలో ఉండేది. ఎంత పెద్ద సామ్రాజ్యం అనమాట ఇది. సో ఇదంతా కూడా కుషాణ సామ్రాజ్యం ఉండేది అప్పట్లో. కుషాణుల సామ్రాజ్యం అయితే ఉండేదన్నమాట. అంటే మన కాశ్మీర్ పై ప్రాంతం, సో కాశ్మీర్ పై ప్రాంతం, పాకిస్తాన్ ప్రాంతం ఇదంతా కూడా కాశ్మీర్లో పై ప్రాంతం, సెంట్రల్ ఏషియా వరకు మొత్తం కుషాణ సామ్రాజ్యం ఉండేది అప్పట్లో. అంత పెద్ద సామ్రాజ్యం, అర్థమైందా ఆయన? కాబట్టి కుషాణ వంశానికి చెందినటువంటి కనిష్కుడు ఈ యొక్క నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించాడనమాట. అయితే అధ్యక్షుడు ఎవరు? ప్రెసిడెంటు. దీనికి ఇద్దరు ఉంటారనమాట, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు. అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరు ఉంటారు. అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్ర. కాబట్టి అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్ర. ఇక్కడ ఉపాధ్యక్షుడు వచ్చేసి అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. సో అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు. కాబట్టి ప్రెసిడెంట్ వచ్చేసి వసుమిత్ర, వైస్ ప్రెసిడెంట్ అనమాట. అంటే ఉపాధ్యక్షుడు వచ్చేసి అశ్వఘోష. మనకి ఇప్పటివరకు జరిగినటువంటి 3 బుద్ధిస్ట్ కౌన్సిల్లో కేవలం ప్రెసిడెంట్ మాత్రమే ఉన్నారు, అధ్యక్షులు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం వసుమిత్ర అలానే ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు ఇద్దరు ఉంటారనమాట. అయితే ఎందుకు జరిగింది? ఓకే, ఈ నాలుగో బౌద్ధ సంగీతం ఎందుకు జరిగిందంటే వివాదాలు, కాన్ఫ్లిక్ట్స్ అనమాట. ఈ బౌద్ధ మతం అనేది మొత్తం వివాదాలుగా మారిపోయి ఉంటుంది. ఎందుకంటే మొత్తం 15 భాగాలుగా, సో 15 డివిజన్స్గా భాగాలుగా చీలిపోయిందనమాట బౌద్ధ మతం. 15 శాఖలుగా చీలిపోయింది. అంటే ఇప్పుడు బౌద్ధ మతంలో ఇంతకుముందు మనకు స్థవిరవాదులు, సెకండ్ బౌద్ధ కౌన్సిల్లో స్థవిరవాదులు, మహాసంఘికులు చూసాం, అలా 2 వర్గాలు చూసాం. కానీ ఇక్కడికి మొత్తం 15 శాఖలుగా చీలిపోయింది. దాని గురించి మనకి తర్వాత హుయాన్ సాంగ్ అనమాట, చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ కూడా ప్రస్తావించాడు.
ఎందుకంటే 4వ బౌద్ధ కౌన్సిల్ జరిగినప్పుడు ఈ యొక్క బౌద్ధ మతం 18 శాఖలుగా చీలిపోయిందనమాట. కాబట్టి ఈ చీలికలు ఇన్ని చీలికలుగా అయింది కదా, వీళ్ళ మధ్య వివాదం లేకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగిందనమాట. 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద వివాదం ఏర్పడింది. అదేంటంటే మొట్టమొదటి వచ్చేసి పాలీ భాష. బౌద్ధ మతం పాటించే భాష వచ్చేసి ఏంటి? పాలీ భాష. ఇప్పుడు కొత్తగా సంస్కృతం కూడా వచ్చిందనమాట. సాంస్క్రిట్. కొంతమంది ఏమన్నారంటే సంస్కృతాన్ని కూడా పాటించాలని చెప్పారు, మార్పు కోరుకున్నారు. సో మార్పు అనేది కోరుకున్నారనమాట. ఈ మార్పు కోరుకున్న వ్యక్తిలో సంస్కృతాన్ని ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడు కనిష్కుడి యొక్క ఆస్థానంలో కూడా ఉండేవాడు. అంటే మనకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన శాతవాహనంలోని యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. అలానే కనిష్కుడి దగ్గర కూడా ఉండేవాడు అనమాట. అయితే ఇక్కడ ఆచార్య నాగార్జునుడు ఏం చెప్పాడంటే బౌద్ధ మతంలో చాలా కొత్త మార్పులు తీసుకొచ్చాడు. అవేంటంటే గౌతమ బుద్ధుడు కేవలం మార్గదర్శుడే కాదు, దేవుడు కూడా. గౌతమ బుద్ధుడు దేవుడు. ఆయన తర్వాత వచ్చిన బోధిసత్వులు కూడా మేము పూజిస్తామని చెప్పాడనమాట. మేము సంస్కృతాన్ని పాటిస్తామని చెప్పాడు. ఎందుకంటే మనకి ఇక్కడంతా కూడా సంస్కృతం ఎక్కువ ఉండేది అప్పుడు, నార్త్ ఇండియా మొత్తం అంతా కూడా. లేదు, కొంతమంది ఏం చెప్పారు, లేదు గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, మార్గదర్శకుడు, మెంటార్, గైడ్ మాత్రమే. మేము పాలీ భాషనే పాటిస్తాం. ఎందుకంటే గౌతమ బుద్ధుడు కూడా సామాన్య ప్రజల కోసం తీసుకొచ్చిన భాష పాలీ భాష, మేము దాన్నే పాటిస్తామని కొంతమంది చెప్పారు. సో పెద్ద వివాదం మొదలైంది, చాలా పెద్ద వివాదం మొదలైందనమాట. దీంతో బౌద్ధ మతం ఈ 18 శాఖలు 2 భాగాలుగా విడిపోయాయి. సో 2 భాగాలుగా విడిపోయాయి అనమాట. ఒకటి వచ్చేసి హీనాయన శాఖ. హీనాయన బుద్ధిజంగా మారిపోయింది, హీనాయన శాఖగా మారిపోయింది ఇది. ఇంకోటి వచ్చేసి మహాయన, ఇంకోటి ఏంటి మహాయన శాఖ. సో ఇక్కడ ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అనమాట లీడ్ చేసింది. కాబట్టి ఆచార్య నాగార్జునుడు చెప్పినటువంటి శాఖ వచ్చేసి ఈ మహాయన శాఖ అనమాట. ఆచార్య నాగార్జునుడు చెప్పింది. కాబట్టి మహాయన శాఖ హీనాయన శాఖగా మారిపోయాయి. వీళ్ళు మాత్రం ఒరిజినల్ టీచింగ్స్ అనమాట. వీళ్ళు పాలీ భాషనే ప్రమోట్ చేశారు. మేము బుద్ధుడు ఏం చెప్పాడో అవే ఫాలో అవుతాం, బుద్ధుడు మాకు మార్గదర్శకుడు, మేము పాలీ భాషనే పాటిస్తామని చెప్పారు. అంటే వీళ్ళు ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాన్ని ఫాలో అవుతారు. వీళ్ళు మహాయన శాఖ వాళ్ళు సంస్కృతం అనమాట, సాంస్క్రిట్. మేము సంస్కృతాన్ని పాటిస్తాం, మాకు మార్పులు కావాలి, సంస్కృతాన్ని పాటిస్తామని చెప్పారు. అలానే బుద్ధుడు మాకు దేవుడు, నేను తర్వాత చెప్తాను అవన్నీ కూడా. కాబట్టి ఇలా 2 వర్గాలుగా విడిపోయిందనమాట. భాషలో మార్పు వల్ల, వాళ్ళ యొక్క ఆచరణలో మార్పుల వల్ల ఇలా బౌద్ధ మతం అనేది 2 పెద్ద భాగాలుగా విడిపోయింది. అయితే ఆచార్య నాగార్జునుడు అంటే కనిష్కుడికి కూడా చాలా గౌరవం అనమాట. అందుకే కనిష్కుడు కూడా మహాయన బుద్ధిజాన్ని పాటించాడు అనమాట. కాబట్టి ఈ విధంగా కాశ్మీర్లోని కుందలవన అనే ఒక ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో జరిగినటువంటి 4వ బౌద్ధ మండలిలో ఈ బుద్ధిజం అనేది మొత్తం 18 శాఖలుగా ఉండేది. ఆ 18 శాఖలే 2 భాగాలుగా విడిపోయాయి. ఆ 2 భాగాల్లో మొట్టమొదటి వచ్చేసి ఏంటి, ఇక్కడ వచ్చేసి హీనాయన బుద్ధిజము, ఇంకోటి వచ్చేసి మహాయన బుద్ధిజం. అంటే హీనాయన శక్తి వాళ్ళు బుద్ధుడు ఏం చెప్పాడు అవే ఫాలో అవుతారు. వీళ్ళు బుద్ధుడు మరియు బోధిసత్వులు కూడా, అంటే బుద్ధుల్లాగే జ్ఞానోదయం పొంది ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే బోధిసత్వులు అనమాట. వాళ్ళని కూడా పూజిస్తారు. సో అర్థమైందా? కాబట్టి ఫైనల్గా ఈ యొక్క 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో 4వ బౌద్ధ మండలిలో ఇవన్నీ కూడా విడిపోయాయి అనమాట. ఈ విధంగా హీనాయన శాఖ మహాయన శాఖగా విడిపోయిందనమాట. సో అర్థమైందా? ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అయితే మనకి ఇక్కడ చూడండి, వసుమిత్రుడు, వీళ్ళు ఇంపార్టెంట్. వసుమిత్రుడు ఒక బుక్ రాశాడు అనమాట, మహావిభాష శాస్త్రాన్ని. మహావిభాష శాస్త్ర అని చెప్పేసి ఒక బుక్ రాశాడు, ఇంపార్టెంట్. మహావిభాష శాస్త్రం. సో మహావిభాష శాస్త్రాలని ఎవరు రాశారంటే వసుమిత్రుడు రాశాడు. 4వ బౌద్ధ మండలికి అధ్యక్షత వహించినటువంటి వసుమిత్రుడు మహావిభాష శాస్త్రాన్ని అని రాశాడు అనమాట. మరి అశ్వఘోషుడు గారు రాశాడు బుద్ధ చరిత్ర.
సో బౌద్ధ చరిత్ర ఎవరు రాశారంటే అశ్వఘోషుడు. కాబట్టి వసుమిత్రుడు అశ్వఘోషుడు అన్నా కూడా ఈ యొక్క కనిష్కుడికి చాలా గౌరవం అనమాట. సో గౌరవం అర్థమైందా? కాబట్టి ఈ యొక్క అశ్వఘోషుడిని ఏమంటారంటే అశ్వఘోషుడిని ఇండియన్ మిల్టన్ అంటారు. ఇండియన్ మిల్టన్. సో భారత మిల్టన్, ఇండియన్ మిల్టన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇండియన్ మిల్టన్ అని చెప్పేసి పిలుస్తారనమాట ఎవరిని? అశ్వఘోషుడిని. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా 4వ బౌద్ధ సంగీతి. సో ఇది టోటల్గా 4వ బౌద్ధ సంగీతి జరగడానికి గల ప్రధాన కారణం అనమాట. సో ఇవన్నీ కూడా అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట ఫైనల్గా బౌద్ధ మతం అనేది 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. ఒకటి హీనాయనము, ఇంకోటి వచ్చేసి మహాయాన శాఖగా విడిపోయాయి అనమాట ఇవన్నీ కూడా. సో క్లియర్ అయ్యేంత వరకు ఇవన్నీ కూడా క్లియర్ కదా? సో ఇది ఓవరాల్గా బౌద్ధ సంగీతికి సంబంధించింది అనమాట. మన భారత చరిత్రలో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ జరిగాయి చూసాం కదా. 483 దగ్గర నుంచి 72 CE వరకు మనకి 4 జరిగాయి అనమాట. 4 కౌన్సిల్స్ అనేవి జరిగాయి. ఇవే ఓవరాల్గా వాటికి సంబంధించింది. సో ఇవి చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మనము బౌద్ధ శాఖలకు సంబంధించి, సో బుద్ధిజం అనేది 2 శాఖలుగా విడిపోయింది, మహాయాన శాఖ, హీనాయన శాఖగా. వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి, హీనాయన శాఖలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, మహాయాన శాఖలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏమున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది విడిపోయారు కదా, వాళ్ళందరికీ నాయకత్వం వహించింది ఆచార్య నాగార్జునుడు. అదే మహాయాన శాఖ అనమాట. లేదు మేము ఒరిజినల్గానే ఉండిపోతాం, మేము విడిపోము, మేము బౌద్ధ మతాన్ని ఒరిజినల్ టీచింగ్సే ఫాలో అవుతాం, బుద్ధుడు అని చెప్పింది హీనాయన శాఖ. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము వాటికి మధ్య ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి, అలానే బౌద్ధ మతంలో ఉన్న సాహిత్యం ఏముంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏమున్నాయో నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.